గత కొన్ని సంవత్సరాలుగా హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాండ్ సమీపంలో కాయగూరలు అమ్ముతూ తమ జీవనం సాగిస్తుంటే ఇప్పుడు అధికారులు తమను వేధిస్తూ షాపులను కూల్చివేశారని వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సహకారంతో చౌరస్తాలో షాపులను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు మరో చోట ఉపాధి కల్పించకుండానే ముందస్తు సమాచారం లేకుండా మున్సిపాలిటీ అధికారులు షాపులను కూల్చివేసి ఆస్తి నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల కంచెలిట కూరగాయలు పెట్టుకుంటాను. ఇక్కడ అంత ఎట్లా ఉండే మేము మంచిగా చేసుకొని కూరగాయలు మాకు వినయ్ భాస్కర్ మాకు పెట్టించిండు. మీరు మంచిగా అమ్ముకోండి అని చెప్పిండు, మంచిగా బతుకుండి అని చెప్పిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము 3 రోజుల కంచెలు ఎమ్మెల్యే సార్ తిరుగుతా అన్నాడు కదా, మీరు పోయి పెట్టుకోండి ఏదో చేసి నేను రేపు పొద్దున్న 10 గంటల వరకు చెప్తా అన్నాడు. రేపు పొద్దున్న 10 గంటల వరకు చెప్పిండు. కొంచెం జరుపుకోండి అని చెప్పిండు. కొంచెం జరుపుకోమని చెప్పినాక అందరం జరుపుకుని సెట్ అయినాక మా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు ఏమనలేదు. మళ్ళీ మేము అక్కడ రాత్రి వరకు కూరగాయలు అమ్ముకున్నాం. ఇంటికి పోయి మళ్ళీ పొద్దుగాల మేము వచ్చేటాలకు ఇగో ఈ టైం మమ్మీ మీరు పోలీస్ పోండి అని చెప్పి అయ్యా నా పిల్లగాడు 4 నెలల పిల్లగాడినప్పుడు నా భర్తను చంపిండు. లేకపోతే నేను కూలి చేయకుండా నేను చేయను, కూలి లేదు. ఇప్పుడు రాజన్న అయిండు. మమ్మల్ని ఎవరికి పోతే పోలు గౌరవించలేరు. ఎవరికి పోతే పుచ్చం అడుకుంటే నేను తాళం చేయలేదు, పుచ్చం వేయమనంటాను. నేను ఎట్లా బతకాలి బాంచలు చెప్పుంది, నేను ఎట్లా బతకాలి? ఈ సార్ మమ్మల్ని గిట్ట చేస్తాడా? బాంచలు కాలు మోగుతా, ఏం చెయ్యాలి? ఎట్లా బతకాలి చెప్పండి? బాంచలు కాలు మోగుతా. నా బిడ్డ ఇంటర్ చదువుతుంది. సార్ అని పోయి సార్ దగ్గర మాట్లాడితే సార్ ఏమన్నాడు, 5 నిమిషాలు వచ్చిందమ్మా, మేము ఏం చేస్తాం, పొద్దుగాల 10 గంటల వరకు మేము చెప్తామమ్మా, మీకోసం మేము బయట మార్కెట్ కట్టిస్తాము, మీరు అక్కడికి పోవాల్సిందమ్మా అని అంటే, సార్ మరి అప్పటిదాకా మేము ఏం అమ్ముకోలేదు సార్, మా బతికేది మేము ఏం చేయాలి సార్ అని అంటే, అమ్మ అంతవరకు మీరు అక్కడ అమ్ముకోకపోతే 10:30 వరకు మేము చెప్తామని సార్ అన్నాడు. నిన్న 10:30కు చెప్పిండట. కుర్షిద్ మామయ్య వచ్చిండు, డబ్బాలు జరిపేయమని కుర్షిద్ మామయ్య చెప్పిండట. ఆ మామయ్య వచ్చిండు, అడ్జస్ట్మెంట్ అయ్యి అమ్ముకోవాలి కూరగాయలు, డబ్బాలలో అయినా ఎవరైనా లొల్లిలు గొడవలు వద్దమ్మా, ఉన్నంత వరకు అమ్ముకుందామని చెప్పిండు. ఆ మామయ్య అన్ని జరిపించిండు. మాయ కూడా డబ్బాలు ఉంటాయి, రోడ్డు మీదకి అందరికి కూర్చున్నాం. అయిపోయిన తర్వాత ఇలా పొద్దుగాల ఎవరు దక్కిన వాళ్ళం పోయి కూరగాయలు నిన్న మేము అమ్ముకోలే కట్టే రోజు గిరిగిరి చిట్టీలు ఉన్నాయి. ఇంటికి ఫస్ట్ వస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా.